ఏ మనుష్యుడైతే దైవభక్తిని అమ్ముకుంటాడో, ఏ మనుష్యుడైతే ధనమును ఆశించి భక్తిని కోల్పోతారో, ఏం కాదు అనుకుంటారో, ఎవరు చూడరు అనుకుంటారో, ఆ వ్యక్తిని చూసేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసేవాడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నిన్ను నన్ను కలుగు చేసింది నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు, ఈ పని నేను చేస్తున్నాను, మంచిదైతే పర్వాలేదు, చెడ్డదైతే ఇది దేవునికి అసహ్యకరమైనదని నువ్వు గ్రహించాలి. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, దొంగల్ని మార్చడానికి, వ్యభిచారం చేస్తూ ఉన్న వారిని ఒప్పుకుంటే క్షమించడానికి, దొంగతనము చేసిన వారిని దొంగతనము చెయ్యనయ్యా అని ఒప్పుకుంటే క్షమించి వారిని దీవించడానికి, త్రాగుబోతులను మార్చడానికి, జూదా వాడే వాళ్ళు నాశనమైపోయే వాళ్ళని మార్చడానికి ప్రభువే దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చి మనల్ని బ్రతికించడానికి యేసయ్య ప్రాణం పెట్టిన దేవుడు చెప్తున్నాడు మరలా. హల్లెలూయా.